మార్నింగ్ అండి. నా పేరు శామ్యూల్. ఈరోజు మార్నింగ్ మేము క్లాక్ టవర్ దగ్గర ఉన్నాము. ఈ క్లాక్ టవర్ దగ్గర ఆల్మోస్ట్ గత 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడ ఉన్న ప్రజలకు మేము బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతా ఉంటామంటే చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళ అవతారం చూసి మనం ఏదో పాపం వాళ్ళు దిక్కులేని వాళ్ళు అనుకుంటాం, కానీ దీంట్లో చాలామంది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారండి. వేరే ఊళ్ళలో నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి వారి కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ అనేక మంది మానసిక, శారీరక, సామాజిక బాధల్లో అనేక మంది ఇక్కడ చిక్కుకొని పోయి ఉంటారు. ఒకప్పుడు నేను కూడా ఇక్కడ ఉండేవాడిని, కానీ ఆ దేవుని కృప వలన ఇక్కడికి మేము ఎవ్రీడే మార్నింగ్ ఫ్రమ్ పాస్ట్ 6 to 7 years 2019 నుండి ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి వీళ్ళతో కొద్ది క్షణాలు మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకొని, ఒకవేళ వేరే ఊరు నుంచి వచ్చి ఒకవేళ వాళ్ళ టికెట్స్ పోయినాయి అంటే వాళ్ళకి టికెట్స్ కొనివ్వడం, తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళని చేర్చడము, వాళ్ళకి ఒకవేళ గాయాలైతే వారి గాయాలు కట్టడము, తర్వాత ఒకవేళ వాళ్ళకి పని దొరకకపోతే వాళ్ళకి ఏదైనా పనిపించడము, ఒకవేళ వాళ్ళకి బట్టలు లేకపోతే చాలాసార్లు ఆ మాసిపోయిన బట్టల్లో ఎవరు పనివ్వరు వాళ్ళకి. సో వారికి మంచి బట్టలు కొనిచ్చి వాళ్ళని పనులలోకి పంపించడము, వింటర్ వస్తే వాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వడము, సోప్స్ ఇవ్వడం, అలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తూ ఉన్నాం ఈ పని మేము అంటే, ఇది ఏదో ట్రస్ట్ నడిపించాలా, డబ్బు సంపాదించాలని కాదండి. మన దేశం బాగుండాలంటే ఇలాంటి కష్టపడే వాళ్ళను మనం గౌరవించాలి. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు, కానీ మనుషులు ఈ పరిస్థితిలో ఉండడము అది దేశానికి మంచిది కాదని, దేశం బాగుపడాలంటే ఇలాంటి కష్టపడి, ఇప్పుడు మీరు ఎక్కడైనా చూసినా సిటీలో పెద్ద పెద్ద మ్యారేజెస్ అయినా వీళ్ళే పనిచేస్తూ ఉంటారు. పెద్ద ఫంక్షన్స్లో కానీ బిహైండ్ ద సీన్స్ అంటే తెర వెనకాల పనిచేసే కష్టపడే మనుషులు వీళ్ళు చేసే పని మనం కూడా చేయలేము, అంత బరువైన పని వీళ్ళు చేస్తారు. మంచి మనుషులు, ప్రేమ కలిగిన మనుషులు, మరి ఎవరిని బాధ పెట్టరు, ఎవరిని ఏమనరు. వీళ్ళు పేదవాళ్ళు అయ్యుండి వీళ్ళ ఎదుట ఇంకెవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఆహారం తీసి వాళ్ళకి పెడతారు. సో అంత మంచి లక్షణాలు, గుణాలు ఉన్న ప్రజలు వీళ్ళు. ప్రతిరోజు మార్నింగ్ మేము మా ఫుడ్ వ్యాన్ అండి, మా ఫుడ్ వ్యాన్ ఇక్కడ 6:30 కల్లా ఇక్కడికి వస్తుంది. 6:30కి వచ్చిన తర్వాత వారికి ఒక 4 తరహాల బ్రేక్ఫాస్ట్ ఇస్తాం మేము. ఇడ్లీ, ఊతప్ప, మళ్ళీ వి ఆల్సో గివ్ దెమ్ ఉప్మా, దాని తర్వాత అట్టిపండ్లు ఇస్తాం, వాటర్ ప్యాకెట్స్ ఇస్తాం, సబ్బులు కూడా ఇస్తాం. తర్వాత ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత గాయాలైన వారికి మందులు ఇస్తామండి. ఇక్కడ మేము ప్రతిరోజు అంటే వీ స్టార్టెడ్ దేవుని వల్ల ఫస్ట్ వీ స్టార్టెడ్ హియర్. ఇక్కడ కాకుండా గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా సర్వ్ చేస్తాం మేము. అలానే ఏదైనా సడన్ ఎమర్జెన్సీస్ వస్తే, ఇప్పుడు కోవిడ్ లాంటి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు వి కుక్ ఫుడ్ వ్యాన్లో పెట్టుకొని వి గో అరౌండ్ ద సిటీ అండ్ వి గివ్ ఇట్ టు ఆల్ ద పీపుల్. ప్రతిరోజు ఉదయం ఇక్కడ దరిదాపులో ఒక 300 నుండి 350 మంది వరకు వస్తారండి. మేము ఒక క్రమం పాటిస్తాం. బహుశా మీరు ఈ లైన్ ఇంకెక్కడా చూసుండరు. వీళ్ళందరూ లైన్లో నిలబడాలా. స్త్రీలకు మొదటిస్తాం, గాయాలైన వారికి మొదటిస్తాం, చిన్నపిల్లలు ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వారికి మొదటిస్తామండి. దాని తర్వాత ఎవరైనా వచ్చి లైన్లో నిలబడి తినొచ్చు. ఒకవేళ వారికి మళ్ళీ ఆకలి అవుతే వాళ్ళు తినేసి వెళ్ళి మళ్ళీ లైన్లో నిలబడి వచ్చి తింటారండి. సో దే కెన్ ఈట్ యాజ్ మెనీ యాజ్ టైమ్స్, వాళ్ళకి ఎన్నిసార్లు కావాలన్నా తినొచ్చు, కానీ లైన్లో రావాలండి, ఒక క్రమంలో రావాలా, అది వారికి నేర్పిస్తాం. ఇప్పటివరకు మేము ఎప్పుడు ఎవరిని ఫండ్స్ అడగలేదండి. మాకు ఉన్న దాంట్లోనే కుటుంబంలోనే మేము చేస్తూ ఉన్నాము. వి నెవర్ ఆస్క్ ఎనీబడి ఫండ్స్. ఒకవేళ దాతృత్వంతో ఎవరైనా ముందుకొచ్చి మేము కూడా సహాయపడతామంటే మేము ఆహ్వానిస్తాం, కానీ మా అంతకు మేమైతే ఇప్పటివరకు ఎవరిని డబ్బులు అడగలేదండి. అందరూ ఫుడ్ పెట్టుకుంటారా అనుకుంటారు. ఇక్కడ పొద్దున సంది టిఫిన్ పెట్టి సారు పొద్దున 7 o'clock సంది టిఫిన్ పెడతారు సార్. దగ్గర 250-300 మందికి పెడతారు. అందరు ఫుడ్ పెడతారు అనుకుంటారు, కానీ ఆయన హెల్ప్ చేసేది ఏంది, ఎవరికైనా దెబ్బ తాకితే వాళ్ళకు కూడా ఆరోగ్యానికి గురించి కాలు దెబ్బ తాకినా, చేయి దెబ్బ తాకినా, ఏం తాకినా అందరు చూపించి, ఎగ్జాంపుల్ నేనే, నాకు మొత్తం పురుగులు పట్టాయి, మొత్తం చూసిండు, అందరు చూసి నాకు చేపించి 1.5 year నా హాస్పిటల్లో పెట్టి దగ్గర 70,000 నాకు ఖర్చు పెట్టింది సార్. 70,000 ఖర్చు పెట్టి నాకు మంచిగా చేపించి 7 దినం నేను ఉంటున్నా. అందరికి టిఫిన్ పెట్టుకుని అనుకుంటారు, కానీ అందరికి దెబ్బలు తాకినా ఏం తాకినా అందరికి మంచిగా చేసి అందరు చూపించి, ఆరోగ్యం ఏమున్నా కానీ అందరు చూపించాడు. కానీ ఒకటే శామ్యూల్ సార్, ఫుడ్ కార్పొరేషన్, ఈ సార్ ఉన్న వారికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం కాదు, అందరికి మంచి చేసి మంచి చూపిస్తుంది అందరు సార్.
నా పేరు యూసుఫ్ ఖాన్, ఉండేది పాత బస్తీ. నా పిల్లలు ఉన్నారు 4. నా కాళ్ళు ఇరిగితే నా సార్ నాకు కట్టెలు చెప్పించి నాకు కడుసు పెట్టాడు. అందరికీ బాగు చేస్తుండు, అందరికీ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాడు, అందరికీ నేమ్ చేస్తున్నాడు. 4 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. मेरा नाम फिरोज़ खान है और यहाँ पर हमारा साहब शामिल सर खिलाता खाना औरों को हेल्प करता, इडली डोसा उत्तप्पा, और हॉस्पिटल में जो परेशान है उसको भिजाते, जो गांव से भाग के आया उनको भिजाते। वर्ल्ड नंबर 1 शामिल सर 14 साल से यहाँ पे, खाने की कोई कमी नहीं है यहाँ पे, हर कोई खिलाने वाला है। నా పేరు సరస్వతి. అయ్యా 5 ఏళ్ళే ఫుడ్ పెట్టబట్టి అన్న అన్ని ఇస్తాడు. అయ్యా అది తెచ్చిన వస్తువు పెడతాడు, దుప్పటి ఇస్తాడు, చలికాలం బట్టలు ఇస్తాడు,